దీనికల్లా ప్రధానంగా మా మిత్రులకు కానివ్వండి, మిత్రురాలకు కానివ్వండి, నా యొక్క ఒక చిన్న అడ్వైజ్ ఏమనుకోకుండా, నేను మీకంటే పెద్దవాడిని కాను, లేకపోతే ఏ రంగంలో కానీ నేను ఏది కాదు, అయినా మన వల్ల కలిసిమెలిసి ఈ రోజు వరకు ఉన్నామంటే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి అందరం ఆరోగ్యం కోసం ఒక అర్ధగంట కేటాయిస్తారని నేను ఈ సందర్భంగా నా మిత్రులకు తెలియజేసుకుంటూ, మళ్ళీ మనం ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం అనుకున్నాం, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కలుసుకోవడానికి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేసుకుంటూ, అదేవిధంగా వెంకటేశ్వర సార్ కూడా ఒకటి మంచి సూచన తెలియజేసింది ఏంటంటే సామాజిక సేవకు పోదాం. మన గ్రూప్ నుంచి సంవత్సరానికి అవసరంలో చిన్న చిన్న కార్యక్రమాలు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏదో ఒక పేద కుటుంబానికి సాయం చేద్దామన్న వారి సంకల్పాన్ని కూడా వారిని మన వల్ల ఒకసారి కూర్చొని ఆలోచన చేద్దామని కోరుకుంటూ, అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ గౌడ్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన బ్యాచ్ అంటే అంత ఇదిగా ఉండేది, ప్రేమ ఆప్యాయతతోటి ఆత్మీయుల పండుగ గుర్తుగా మన బ్యాచ్ ఇట్లనే ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం చేసుకుంటామంటే 87-88 సంవత్సరంలో మనం 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు. మనం తేదీ 19/1/2014 రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తగూడలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం అంటే దాదాపు 25 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మనమందరం 19/1/2014 నుండి 36/2024 వరకు మనం అందరం కలుసుకోవడానికి కారణమైనటువంటి వారిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో అందరం కలుసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నట్టు కూడా దానికి ముఖ్యమైన ఉన్నారు. వాళ్ళ పేరు ఒకటి పొగాకు ప్రసాద్ బాబు, పల్స శేఖర్ గౌడ్, గుడిబండ నాగిరెడ్డి, భీమా రవి, గన్నోజి వెంకటేష్, ఆకుల వెంకటయ్య, తాస్ముల్, అబ్దుల్ గఫార్. వీరు రాత్రి అనగా పగులనగా కష్టపడి మనమందరినీ ఒక దగ్గర కలుసుకొని ఉండేటట్లు చేసి వీరికి మనమందరము చేసినందుకు మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా కోరుకుంటూ నా సందేశం ముగిస్తున్నాను. సంతోషంగా గడపడానికి కారణమైనటువంటి మన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మన చిన్ననాటి ఫోటోలు, ఇప్పుడు మనం ఉన్న ఫోటోలను అన్నింటినీ కలెక్ట్ చేసి మనకు ఒక వీడియో రూపకంగా మనకు చూపించి మనందరినీ సంతోషం లోపల ఉంచినటువంటి వేణు గారికి కృతజ్ఞతలు. కాకపోతే అంటే నా ఫోటో లేదు పోతే అయినా సరే అలా ఆయన జోక్ చేశారు. కాకపోతే మీరు ఎక్కడెక్కడ ఇంతమందిని గ్యాదర్ చేయడం అంటే చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఒక ఫంక్షన్కి రావాలంటేనే చాలా ఆలోచిస్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్ నేను అటెండ్ కాలేదు, అది చెప్పడం గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఇంకా ముందైనా అందరి ఫంక్షన్లకి అటెండ్ కావడానికి కృషి చేస్తాను. ఉత్సవాలు జరుపుకోవాలని అందరూ నిశ్చయించుకున్న తర్వాత దీని వెనుక ఉన్న ముఖ్య కార్యకర్తలు అనుకోండి, సైనికులు అనుకోండి, శ్రమించిన అటువంటి మిత్రులు ధూపం నాగరాజు, శేఖర్ గౌడ్, ప్రసాద్ బాబు, మన పుత్తూరు శ్రీనివాసరెడ్డి, గఫార్, అబ్దుల్ గఫార్, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి ముఖ్య కారకుడు ఎవరు? నాగిరెడ్డి. ఇంకా ముఖ్య కారకుడు ఎవరు? బాబు చెప్పు. వేణుబాబు కరెక్ట్. అందరూ చెప్పండి ఒకసారి. వేణుబాబు కరెక్ట్. ఆయన శ్రమ అప్డేట్లో ఉన్నప్పుడు 12-12:30 అయిన తర్వాత కూడా ఫోన్ చేసి ఇది ఇలా వస్తుంది, ఇలా చేద్దాం ఆయన టెన్షన్ చూడలేక అని ఇంత అవసరమా ఎందుకంటే కూడా ఆయన తప్పలేదు మనకు తెలియదు, కానీ మన మీద ప్రేమ, ఆయన చూపించే ప్రేమకైతే ఫిదా అయిపోయాను. ఆయన గురించి ఎప్పుడు మన ఫ్రెండ్గా దొరికినందుకు జన్మల అదృష్టం చేసుకున్నట్లు అనిపిస్తుంది.
ఆయన శ్రమకు మనం గుర్తించి ఇంతమంది యాక్టివిటీగా ఉన్నారంటే ఆయన శ్రమని అనుకుంటాను. నాకు తెలిసిన కాడికి అందరం కష్టపడ్డాం, అందరం కలుస్తున్నాం లేదని కాదు, అందరం చేసినాం. కాకపోతే అందరం ఒకైతే అయితే మా వేణుబాబు ఒకడు. జై గో వేణు, జై 8788 బ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన మిత్రులందరికీ మరియు నాతోటి మిత్రులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను అంటే ఇంతవరకు రామచంద్రుడి అన్న వేడన ఫోన్ చేసి చెల్లమ్మ అన్నాడు. చెల్లమ్మ అనేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అది నాకు ముఖ్యంగా చెల్లమ్మ అన్నట్టు జీవితానికి ఫస్ట్ వ్యక్తి అన్నాను వేదన. నేను ఆ రోజు నిర్ణయించుకోవాలి పోదామని. అయితే ఇంతవరకు కాన్సర్ట్ అవి ఉండడం వల్ల చాలా బిజీగా ఉండేవి, అందుకోసం ఇంకా ఎవరికి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా అది చాలా రుణపడి ఉన్నాం మనం అందరం. నాకైతే ఫస్ట్ వ్యక్తి నేననే కనిపిస్తాడు. అది గ్రూప్ తీసుకున్నట్టుగా వేరేననే. చాలా సంతోషం ఉన్నా. మీరు ఆరోగ్యాలతో అష్టతో సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సంతోషంగా ఉంది. వచ్చినందుకు అతనికి మనందరి తరఫున ధన్యవాదాలు. మాట్లాడాల్సి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఆలోచించాలి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరూ చూసి చాలా హ్యాపీగా ఉంది. చాలాసార్లు మిస్ చేసినాను కాబట్టి ఇప్పుడు చూసి నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మిస్ చేసినాను మీ అందరికీ. ఈ ఈవెంట్ చూసిన తర్వాత నేను అనుకున్నాను నెక్స్ట్ ఎప్పుడు మిస్ చేయకూడదు, కంటిన్యూ చేయాలి అనుకున్నాను. అంత హ్యాపీ మిస్ చూసినంత సంతోషించలేదు కాబట్టి అందరికీ నా తరఫు నుంచి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని కష్టపడి అందరినీ గ్యాదర్ చేసిన మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళు కూడా అనుకుంటారు అదే మనం ఇన్ని రోజులు రాలేదు కదా, వచ్చింటే బాగుండేదేమో అనే ఫీలింగ్ అందరికి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా అనుకోవడం వల్ల మనం సంతోషంగా ఉండాలి అని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనేది కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మన సొంత పనులు ఏమైనా ఉన్నా కూడా వదులుకొని వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ కంచుకోట ఎవరు బద్దలు కొట్టలేనటువంటి కంచుకోట ఇది. కొత్త కోట పేరులోనే ఉంది. ఎప్పటికీ ఇది కొత్తదనంగానే ఉంటుంది. మనం ఇక్కడ చదువుకోవడం అనేటటువంటిది మన అదృష్టం అనుకుంటా. ప్రతిసారి కూడా ఇది ప్రతి గెట్ టుగెదర్లో కూడా కొత్తదనం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఎంతో దూరభారం నుంచి వచ్చినటువంటి మన ఖలీల్ భాయ్ ఖమ్మం నుంచి వచ్చిండు, గౌస్ భాయ్ దుబాయ్ నుంచి వచ్చి కూడా ఎప్పుడే స్పందించిండు. చాలా అసలు ప్రతిసారి కొంతమంది కొత్త మిత్రులను మనం కలుసుకోవడం అనేటటువంటిది మన మహద్భాగ్యం. అదేవిధంగా ఇక్కడ మనం బోర్డు పైన రాసుకున్నాం పూర్వ విద్యార్థులు అని చెప్పేసి. మీ పాత్ర ఇంకా అయిపోలేదా? ఈ కలయిక అనేటటువంటిది అపురూపమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. అదేవిధంగా ఇది ఎప్పటికీ కూడా ఇలాగే అజరామరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. అసలు కొత్త కోటలో మనం ఎప్పుడు కలుసుకున్నాం, ఎలా కలుసుకున్నాం అనేది మనకు అందరూ తెలుసు. నేను ఎక్కువ మాట్లాడు 2 నిమిషాలు, అధ్యక్షుడు 2 నిమిషాలు కాదు 2 నిమిషాలు మాట్లాడతా. నేను చెప్పాలనుకున్న గన్నో టీచర్ చెప్పిండు, ఇంతకుముందు ఒకరు చెప్పిండు. అయితే 2 నిమిషాలు. మనకు ఏజ్ మీద పడుతుంది, వయసు మీద పడుతుంది, అవ్వలేరు తాతలేరు. మన కుటుంబ సమస్యలు రకరకాల విధిస్తూనే ఉంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి. అందరికీ తెలిసిన సమస్యలే. ఆ సమస్యలు మనం డామినేట్ చేయాలి. అవి వస్తుంటే పోతుంటాయి. ఈ రోజున కష్టం రేపు ఉండదు, రేపు నా కష్టం ఎప్పుడు ఉండదు. కానీ ఎప్పుడు మనిషి కుంగిపోవద్దు. ఎందుకంటే మన వయసు మీద పడ్డది. ఇప్పుడు మనం డామినేట్ లొంగిపోయినాం అనుకోండి, సమస్యలు మనం డామినేట్ చేస్తాయి. కాబట్టి ఎవరు కూడా జాగ్రత్త, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండి ఆ సమస్యను అధిగమించాలని చెప్తున్నాను. మీకు కూడా తెలుసు, అందరు చదువుకున్న వాళ్ళే.
కాకపోతే మనం 87 దాదాపు 50 దాటిన మన వయసు. అమ్మగారి దేవుడు సహకరిస్తే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతాం. ఇప్పుడు వచ్చిన అన్న ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఆరోగ్యమే ఆయుష్, ఆరోగ్యమే ధనలక్ష్మి. ఈ రెండే మన ప్రయాణం. ఇటువైపు ఎక్కడ కూడా బెండ్ కావద్దు, సమస్యలు లొంగొద్దు, బెండొద్దు. దయచేసి నాకు ఆ వీడియో చూస్తుంటే నాకు ఎంటికలు పిందరిస్తున్నాయి. అసలు ఎట్లా చెప్పాలి, ఏవేమో మాట్లాడాలనుకున్నా ఎక్కడెక్కడో పోయింది, మర్చిపోయింది కూడా ఇక్కడికి వచ్చేసరికల్లా. దయచేసి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలని నా మిత్రులకు, నా గర్ల్స్, నా బాయ్స్ అందరికీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా వేణు మన అందరి ఫొటోస్ తను ఎంతో కష్టపడి మనకు ఈ విధంగా ఈ కార్యక్రమానికి తను ఎంతో కష్టపడడం బట్టి మనకు థ్యాంక్స్ చెప్తున్నాము. మళ్ళీ మనం అందరం దేవుని అందరం మళ్ళీ ఒక నిజంగా 5 years లోపల 87, 88 అవ్వదు. జై తెలంగాణ. తెలంగాణ అంటే పార్టీ కాదు, మన ప్రాంతీయము. అదొకటి తెలుసుకోండి. మనమంతా తెలంగాణలో ఉన్నాము. గత 10 ఏళ్ళ గెలిచే ముందు తెలంగాణ కోసం పోరాడము. ఈసారి మన తెలంగాణలో మన గెలిచేలా చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 5 years గెలిచేలా చేసుకోవాలని కోరుకుంటాం. అవన్నీ ఫ్రెండ్స్. ఓకే, అందరూ బాగుండాలి. అందులో మన 87, 88 బ్యాచ్ ఇంకా పవర్ఫుల్ గా ఉండాలి. జై తెలంగాణ, జై భారత్, జై కొత్త ఉండాలని కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారాలు. అందరూ ఒక్కసారి రండి. నెక్స్ట్ గెట్ టుగెదర్ 5 years పెట్టమన్నారు. సరే, అది ఓకే. కానీ మన ఏమంటారంటే నెక్స్ట్ గెట్ టుగెదర్ కొంతమంది ఉంటారు అని అంటున్నారు. అట్లా కాదు, మనందరము 90+ గా జీవిస్తాము. ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎనర్జీ ఇస్తూనే ఉంది మన గెట్ టుగెదర్ పార్టీ. ఎవ్వరు మీరు 55, 60 అని లెక్కలేసుకోకండి. మన బ్యాచ్ వరకు 90+ అందరము జీవిస్తాము. అందరం అయితే మీరు సరే ఈ అంటే 90+ జీవించాలంటే కొన్ని సూచనలు పాటిస్తే ఖచ్చితంగా మనం అందరం 90+ జీవిస్తాము. అందులో సూచన ఏంటంటే ఎక్కువగా నీరు తాగండి, ఫైబర్ ఫుడ్ తినండి. ఎక్కువగా నీరు తాగండి, ఫైబర్ ఫుడ్ తినండి. నేనైతే రామచంద్రరావు గారి సూచనలతో ఆయన ఒక సూచన ఇచ్చింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా, తులసి ఈ 3 ఉదయాన్నే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 ఆకులు తులసి రోజు తాగితే మనలో ఉన్న ఏవైతే బ్యాడ్ ఉంటాయో అన్నీ వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అందరూ 90 సంవత్సరాలు జీవిస్తారని ఆయన సందేశం ఇచ్చిండు. ఆయన దాదాపు ఒక 30-40 years నుంచి దాని మీద రీసెర్చ్ చేసింది కనుక అందరూ ఉదయాన్నే ఈ యొక్క నీళ్ళు ఎక్కువ తాగడము ఆ 2 చేస్తే అందరం ఖచ్చితంగా 90+ జీవిస్తాము. సరే, ఇది మనం అంటే నెక్స్ట్ గెట్ టుగెదర్ గురించి చెప్పినందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. సరే, మనం వాట్సాప్లో కూడా చాలా మంది బర్త్డే ఇస్తున్నారు. కొంతమంది రిప్లై చేయరు, ఎందుకంటే స్పేస్ సరిపోదని చాలా మంది మనము కొంతమందికి నేను కూడా దాదాపు ఎవరికి రిప్లై ఇయ్యాను బర్త్డే ఉంటే. అన్నిగా భావించకండి, ఎందుకంటే అందరి ఫోన్లలో సక్రమైన స్పేస్ ఉంటుంది ఉండదు. అందుకనే నేను మీ బర్త్డే గిఫ్ట్ అంటే వాళ్ళు ఏది శుభాకాంక్షలు చెప్పినా చెప్పకుండా ఖచ్చితంగా మా ఆశీర్వాదాలు మీతో పాటు ఉంటాయి. గత ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏ అట్లా కాదు
ఎవ్వరు లేనప్పుడు ఆనందంగా ఒకలాగా అలా స్మైల్ చేస్తుంటారు కదా. ఒక్కసారి నా కోసం మనస్ఫూర్తిగా నవ్వితే ఇక్కడ వాళ్ళందరూ చేయి తీసుకొని వెళ్ళిపోవాలంతే. గుండెలో కదలాలి. అవునా? అంటే కూర్చునే అంత అందుకే ఒకసారి అది ఎలా నవ్వుతారు ఆ నవ్వు నవ్వండి. ఓకేనా? అదే నవ్వుతారు. లేదు లేదు వినిపించాలి. ఆవిడ మైక్ తీసుకుని అలా వెళ్ళిపోయేలా ఉన్నారు. ఆవిడ సూపర్. మేడం పేరు మేడం మీరు నాకు బాగానే దీంట్లో ఎట్టొచ్చుతో ఏంటో ఇప్పుడు నేను వస్తాను. అది అది ఎలా వస్తుందో. మీ పేరు నారాయణమ్మ లేకపోతే మామూలు నారాయణమ్మ? ఓ మై గాడ్ చూసారు అసలు వెళ్ళి లేసి వెళ్ళి సూపర్ నా
టైం ఆఫ్ అయిపోయింది. అనవసరంగా బలైపోతారు. ఆ విషయం నాకు తెలుసు. మేడం మీరు చెప్పండి. ఒకసారి కౌంట్ చేయండి. ముక్కు మీద పెడతారు. ఏ దేశంలో ముక్కు మీద పెడతారో నాకు చెప్పారు. అవును మీరే పెట్టారు. రౌండ్ గా బాగుంటుందని పెట్టారు. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ ఆస్తల శిస్తలైన బ్యాచ్ వస్తున్నారండి. స్టార్ట్ అవుతుంది. కాదు దాన్ని తగ్గిపోతాయి. పాట మొదలు పెడితే ఆయన ఇంటి నుంచి పారిపోతాడండి. మీరు ఎక్కడికి వెళ్ళకుండా చూసుకునే పూచి
ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది కూడా కలిస్తారు లేకుండా కుట్రలు లేకుండా
అందరూ కలిసిమెలిసిగా అన్ని కులాలతో నుండి అందరు కలిసిగా వచ్చి ఈ రోజు ఇంత ఎంజాయ్మెంట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా ఈ రోజున్న పరిస్థితుల్లో చుట్టాలు రక్త సంబంధికులు ఎవరు కలుస్తలేరు. ఎట్లా కలుస్తారండి? మీకు బాగుంది, మీకు డబ్బులు ఉన్నాయి, మీకు బంగారు ఉంది, పైన ఉంది అని చెప్పి ఎవరు వస్తలేరు. ఈరోజు ఏమీ లేకుండా కుట్ర కుతంత్రం లేకుండా విషయం నీ క్రమశిక్షణ వేదో నెక్స్ట్ 15 ఏళ్ళకి చేస్తారా, 20 ఏళ్ళకి చేస్తారా, పిల్లలతో వస్తే బాగుంటుందని అర్థం. ఎందుకంటే అందరికి ఈరోజు పెళ్లిలైనవి, పిల్లలైనవి అట్లా వస్తే అందరు బాగుంటుంది నాకు కోరుకుంటున్నాం. అమ్మా మీకు కూడా తెలియదు అమ్మా. అందుకే ఈ నిర్వాహకం చేసిన శేఖర్కు, వేణుకు, నాగరాజుకు, నాగిరెడ్డికి, మరి విశ్వమోహన్కు, ప్రసాద్కు, మన్యం మేము అందరు కలిసి ఓరోతోడు అయితేనే బరువు అవుతుంది. ఒక్కరు వేస్తే బరువు రాదు. అందుకే అద్భుతంగా చేసినందుకు మీకు అందరికీ మా స్టూడెంట్స్ స్పాన్సర్స్ అందరికి ధన్యవాదాలు చెప్తూ మీరు వచ్చినందుకు శిరోజు వచ్చి నమస్కారం చేసుకుంటూ నా ఫ్రెండ్స్ అంతా శిరోజు నమస్కారం సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లే జ్యోతిర్మయ ద్వారా అట్లా కృష్ణారెడ్డి తర్వాత రెండు మళ్ళీ సాయంత్రం అయితే పుట్టలు పోతాడు, మళ్ళీ రేపు వస్తాడు. ఓకే కృష్ణవేణి గారు రావాలి. తర్వాత నాగరాజ్ పోలీస్ మన్యం, అదేవిధంగా మన్యం కూడా ఉంటాం. సావిత్రి ద్వారా సూర్యగౌడ్ భార్యత రావాలమ్మా. సూర్యం భార్యత మెమంటో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భార్యత ద్వారా వేతకు మెమంటో. సుబేద ఉమామహేశ్వర్ అండ్ వేణు, సుబేద ద్వారా ఉమామహేశ్వర్కు, అదేవిధంగా సుబేద వేణు ఇక్కడే ఉంటుంది. వేణు ద్వారా సుబేదకు కూడా మెమంటో ఇవ్వాలి. విశ్వబాబు ద్వారా నఫీస్కు వరమణి, సుదర్శన్ వరమణి ద్వారా సుదర్శన్కు, అదేవిధంగా వరమణి ద్వారా షమీ ద్వారా వరమణికి మెమంటో అండ్ పుత్తూరు శ్రీనివాసరెడ్డి, పామాయిల్ శ్రీనివాసరెడ్డికి మెమంటో. ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి నుండి వెంకటేశ్వరమ్మకు మెమంటో. ప్రసాద్ గఫార్ ప్రసాద్, చంద్రకళ ద్వారా ప్రసాద్, తర్వాత ప్రసాద్ ద్వారా చంద్రకళ మెమంటో. ఎల్లయ్య నెక్స్ట్ మురళి గారు, కృష్ణారెడ్డి, రౌఫ్, కృష్ణారెడ్డి అండ్ రౌఫ్ ఇద్దరు. అదేవిధంగా జమున ద్వారా రౌఫ్, కృష్ణారెడ్డి అంటే కృష్ణ. సందాన్ సింగ్ ద్వారా నెక్స్ట్ నిర్మలకు మెమంటో. కమర్ సింగ్, విశ్వనాథన్ సింగ్ కు మెమంటోస్. అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు మీ ఇంట్లోని వారికి అంతా చూపించి ఈరోజు కార్యక్రమ విశిష్టతను అందరూ కూడా ఇద్దరిద్దరు వెళ్తున్నా. కొద్దిగా ఎవరైనా మిస్ అయినా ఉంటే చెప్పండి. ఫస్ట్ లైన్ ఇక్కడ ఆలిం ద్వారా భారతీయ భట్, శ్యామ్ సుందర్ రెడ్డి కదీర్ ద్వారా శ్యామ్ సుందర్ రెడ్డికి మెమంటో. శ్యామ్ ఇక్కడ శ్యామ్ సుందర్ రెడ్డి ద్వారా భారతీయ బాయ్కి బాలాజ్
లియాకత్ బాదాజ్. మేడం మేడం మేడం. అదేవిధంగా లియాకత్ అలీ కూడా మేడం ఇక్కడ చూడండి. పెద్ద గౌడ్ రాములు ఇద్దరు రావాలి. పెద్ద ఆయనే ఉండాలి. పెద్ద ద్వారా నారాయణమ్మకు మేమంటాం. పెద్ద వచ్చింది వెనక వెంకటరెడ్డి గంగరెడ్డికి వెంకరెడ్డి అయినా ఉంటాం. ఇది మన ఫోటోస్. అదే పార్వతమ్మ. అదేవిధంగా పార్వతమ్మ నుండి తర్వాత నారాయణ రెడ్డి నుండి పార్వతమ్మకు మెమంటో. వసంత వెంకట రాములు యాదవ్ వినంటో. వసంత అదేవిధంగా రాములు యాదవ్ నుండి వసంతకు. నాగరాజ్ పాలెం ప్రభాతి ద్వారా నారాజ్ ఇక్కడ ఉండాలి. అదే నారాజ్ అట్లా నాగరాజ్ నుండి ప్రభావతి గారికి మెమంటో. ఒకసారి తాజ్మహల్ పాషా, తాజ్మహల్ అండ్ పాషా రావాలి. మణిమాల నుండి పాషా. ఓకే సార్. ఓకే రెడీ రెడీ రెడీ. అమీర్ హుస్సేన్ ప్లీజ్. అదేవిధంగా భవానీ నుండి అమీర్ హుస్సేన్. ఓకే 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 ఓకే. భవానీ నుండి అమీర్ హుస్సేన్. అమీర్ హుస్సేన్ నుండి భవానీ. అమ్మ అరుణశ్రీ. నారాయణాచారి. అదేవిధంగా అరుణశ్రీ నుండి గోవింద్ రెడ్డి. ఇట్లా అరుణశ్రీ నుండి దత్తాత్రేయాచారి. గోవింద్ రెడ్డి నుండి అరుణశ్రీకి. మౌలాలి. మౌలాలి కూడా మెమంటోస్ సెలెక్షన్ చేయడం తీసుకురావడం ఇవన్నీ కూడా బాగా కష్టపడ్డాడు ఈసారి. అతని ప్లీజ్ ఒక్కసారి దయచేసి మిత్రులందరూ కూడా స్టేజ్ పైకి రావచ్చు. మెమంటోస్ కనిపించినట్లు పెట్టండి అందరు కూడా పైకి. కింద పేరను కనిపిస్తుంది. కమిటీ మెంబర్స్ నాగరాజు మెకానిక్, నాగరాజు ఏఎస్ఐ, నాగిరెడ్డి, అబ్దుల్ గఫార్, శ్రీనివాస్ రెడ్డి, మౌలాలి. ఈ ఆరోగ్య కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని చెప్పి భావిస్తూ మళ్ళీ మళ్ళీ గెట్ టుగెదర్లు కూడా మీ వంతు
అందరికీ ఏమైంది